విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికే ఉండాలి తప్ప వసూల దందాకు పాల్పడుతున్నారన్నటువంటి ఆలోచనలు కూడా గత కొద్ది రోజులు కలుగుతున్నాయి. కానీ ప్రత్యక్షంగా నిన్న ఇక్కడ ఒక ప్రిన్సిపల్పై జరిగినటువంటి దాడి ఘటన దాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. దాని తీవ్రత ఎట్లా ఉంటుందంటే ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు దేనికోసం పనిచేస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తెరకెక్కుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచించాలని చెప్పి అంటున్నారు. ఈ రోజు ప్రస్తుతానికి హనుమకొండ కలెక్టరేట్ ముందు కూడా ప్రైవేటు వరుప్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఇక్కడ కాలేజెస్ అలాగే ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత వారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుతానికి వడుప్స్ ఆధ్వర్యంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అలాగే జాతీయ నాయకులు కూడా ఉన్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే వడుప్స రాష్ట్ర అధ్యక్షులు అలాగే ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రస్తుతానికి జూనియర్ కాలేజీల అసోసియేషన్కి సంబంధించినటువంటి అంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే విద్యార్థి సంఘాలకు సంబంధించి ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి అని చెప్పి అంటున్నారు. కానీ దాని పరిణతి ఉందా లేకపోతే మరోవైపు ఎటువైపు వెళ్తుంది యాంగిల్ అనేది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇట్లాంటి వాతావరణం రేపు విద్యార్థులకు ఎట్లాంటి ఆశాజనకంగా ఉంటుందా లేకపోతే అంధకారంలోకి నెడుతుందా? వాస్తవంగా విద్యార్థి సంఘాలు చేయబట్టి మా విద్యా సంస్థలు కూడా నలపలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ విద్యార్థి సంఘాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎందుకు పనిచేస్తున్నాయి అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయమే. ఇది చూస్తుంటే వీళ్ళు ఏంది ఒక ఇద్దరు ముగ్గురు ఒక గ్రూపులుగా ఏర్పడి ఒక సంఘం పేరు పెట్టుకొని ఒక కులం పేరు పెట్టుకొని చందాలకు వస్తూ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు అడిగిన చందాలు కనుక ఇవ్వకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఇలాంటి చేసి బ్లాక్మెయిల్ చేయడం, మా మీద కేసులు పెట్టుదామని చేయడము, లేకపోతే హ్యాండ్లింగ్ చేయడము. మేము చేసేది ఏంటి, మేము చేస్తున్న తప్పేంటి? వాస్తవంగా ఏంటంటే మేము లక్షలాది మందికి ఉపాధి కల్పించడమా? మేము ఉన్నత చదువుకొని ఉన్నత మంచి విద్యార్థులను తయారు చేయడం కోసం మేము సంస్థలు ఏర్పాటు చేసి కొన్ని లక్షలాది మంది టీచర్లకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా కూడా మేము ఇస్తూ ఉపాధి కల్పిస్తుంటే మా మీద మేనేజింగ్ చేసి మేము విద్యా సంస్థలు మూసివేసే విధంగా ఈ విద్యార్థి సంఘాలు మా వెంటబడుతున్నాయి. ప్రభుత్వం పరంగా వాళ్ళ మీద చర్య తీసుకొని ఇక ముందు విద్యార్థి సంఘాలు అనే వ్యక్తులు ఎవరైనా కూడా మా విద్యా సంస్థలు రాకుండా ఒక సర్కులర్ జారీ చేస్తారని ఆశిస్తున్నాం. సార్, ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే కొన్ని విషయాలకు చాలా పూర్తిగా డెప్త్గా వెళ్తే తప్ప దానికి ఒక పరిష్కార మార్గాలు దొరకవు. కాబట్టి ఇది ఒక అదునుగా, ఎందుకంటే ఇది ప్రత్యక్ష దాడిగా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే అసలు మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఏం జరిగింది పూర్తి ఒకసారి డీటెయిల్ చెప్పండి సార్. దీనికి పరిష్కార మార్గాలు ఏం అనుకుంటున్నారు? ప్రభుత్వానికి అలాగే అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు పీడిఎస్యు ప్రతినిధులు అని చెప్పేసి స్మైల్ డిజీజ్ స్కూల్లోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి లేడీ సిబ్బంది పైన దుర్భాషలాడి పైసలు కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేశారు. ఆమె ఒక 500 రూపాయలు ఇస్తానని చెప్పేసానంటే అది మాకు సరిపోదు, ఎక్కువ పైసలు కావాలని చెప్పేసి గట్టిగా ఆమెను డిమాండ్ చేయడం వలన కరెస్పాండెంట్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారు క్లాస్లో నుంచి అక్కడికి వచ్చి మరి మీకు ఇక్కడ ఇటువంటి సందర్భంలో మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇమీడియట్గా మీరు యొక్క ప్రెమిసెస్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు ఆయన పైన చేయి చేసుకున్నారు. చేయితో ఆయన ముఖం పైన 2 సార్లు గట్టిగా కొట్టడం జరిగింది. ఇది మేము రాష్ట్ర పక్షాన ట్రెస్మా తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఉపాధ్యాయుల భద్రత, స్కూల్ యాజమాన్యాల భద్రత, విద్యార్థుల భద్రత ఈరోజు కరువైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అలాగే మనీ ఎక్స్టార్షన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొనేసి ఈ యొక్క సంఘాలు స్కూల్స్ పైన దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే, వాళ్ళకి స్కూళ్ళ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంటు డిఈఓ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ చేసుకోవాలి. కానీ అసలు స్కూల్లోకి ట్రెస్ పాస్ చేసి స్కూల్లోకి వచ్చే అధికారమే వాళ్ళకి లేదు. అది ఉల్లంఘిస్తూ మరి స్కూళ్ళపైన ఈ విధంగా ప్రత్యక్షంగా దాడి చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరొక భద్రాద్రి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ప్రతిరోజు ఏదో ఒక స్కూల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ దాడులు ఇక ముందు జరగకుండా ఇప్పటితో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి, ఉత్తర్వులు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇంతకుముందే హోంశాఖ మాత్యులకు, తర్వాత హోం సెక్రటరీకి, తర్వాత డీజీపీకి కూడా ఇలాంటి దాడుల పైన లెటర్ ఇవ్వడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా
విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదా కుల సంఘాలు కావచ్చు, ఆర్టీఐ యాక్టివిస్టులు కావచ్చు, విచ్చలవిడిగా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని స్కూల్స్ పైన, విద్యాసంస్థలపైన ఇట్లాంటి దాడులు చేస్తున్నారు. దీనిపైన తీవ్రంగా స్పందించి క్రిమినల్ కేసెస్ బుక్ చేసి వాళ్ళపైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. అనేక చట్టాల కింద అంటే మహిళా ఉపాధ్యాయులపైన, మహిళా సిబ్బంది పైన వాళ్ళు చేయి చేసుకోవడం, అంటే దుర్భాషలాడడము, కరస్పాండెంట్ పైన చేయి చేసుకోవడము, స్కూల్స్లో పైసలు వసూలు చేయడము, ఇటువంటివన్నీ కూడా కంప్లీట్గా ఇప్పటి నుండి స్టాప్ అయ్యేటువంటి విధంగా తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం జాతీయ నాయకులు కూడా మనతో ఉన్నారు, ఉపాధ్యక్షులు. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ విద్యార్థి సంఘాలు అనేవి ఒక సమస్యలు పరిష్కరించే విధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఒక బాధ్యతగా వివరించాల్సింది. కానీ నిన్న జరిగినటువంటి విషయానికి వస్తే అంటే కేవలం వసూల దందాకే పాల్పడుతున్నారన్న విషయాలు ఎప్పటి నుంచి వస్తున్నాయి, కానీ కొన్ని సందర్భాలు ఇలా బయటకు వస్తున్నాయి. మరి దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏం జరుగుతుంది, అసలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పటికీ అందరి దృష్టిలో ఉంటుంది, ఎందుకంటే విద్యార్థి సంఘాలు కొన్ని సందర్భాలలో కేవలం అస్తిత్వాన్ని చాటుకోవడానిక, లేకపోతే ఇంకా ఏ కారణాల వల్ల వసూల దందాలు జరుగుతున్నాయి అనేక సార్లు వినిపెడుతున్నాయి. కానీ దీన్ని ఎట్లా చూస్తున్నారు? రేపు రాబోయే రోజుల్లో మరి దీన్ని అరికట్టాలంటే ఒక విద్యార్థుల్లో కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలంటే మరి ఏం చేస్తే బాగుంటుంది సార్? మనం నిన్నటి పరిస్థితి కనుక గమనించినట్టయితే, ఏదైతే స్మైల్ డిజీ స్కూల్ యాజమాన్యమైనటువంటి శ్రీనివాస్ గారి మీద ఈ పీడిఎస్యు అనే పేరుతోటి వచ్చినటువంటి వాళ్ళు చేసిన దాడిని, అంటే ఫిజికల్గా లేచి ఆయన మీద చేతులతోటి కొట్టి వారి పాఠశాలలోనే వారిని ఆ రకంగా హింసించటం, అవమానపరచటం చేసిండ్రు. ఈ పరిణామం చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఇది మెచ్యూరిటీ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు చేసేటటువంటి పని కాదు. వాళ్ళ పేరు చెప్పుకొని ఏదో లంపెన్ గ్రూప్ చేస్తున్నటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఈ మధ్యకాలంలో గమనిస్తే సమాజం లోపల చాలా ఇటువంటి లంపెన్ గ్రూప్స్ అనేటివి బాగా తయారవుతున్నాయి. కుల సంఘాల పేరు మీద, ఆర్టీఐ పేరు మీద విద్యా సంస్థల దగ్గరకు వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా డబ్బుల వసూలునే దందాగా పెట్టుకున్నటువంటి కొందరిని చూడటం జరుగుతున్నది. ఈ విషయంలో మేము జాతీయ స్థాయిలోనే స్కూల్ సేఫ్టీ కింద అంటే పార్లమెంటుకు నివేదించినాం, హోమ్ మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా మేము మా మెమోరాండమ్స్ ఇచ్చినాం. స్కూల్ సేఫ్టీ అంటే పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే నేర్చుకోవటానికి అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం ఉన్నదో దాన్ని భంగం చేసే ఎలాంటి శక్తులనైనా కూడా అస్సలు అనుమతించకూడదు, వారిని ప్రోత్సహించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో కనుక ఒకవేళ జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ మౌనంగా ఉంటే ఏం జరుగుద్ది అంటున్నారు. వారు స్పందించాలి. వారి శాఖను బట్టి అయినా, వారి బాధ్యతను బట్టి అయినా కూడా వారు స్పందించి ఏం చేయాలి అని అంటే ఇటువంటి గ్రూపును ఖచ్చితంగా, ఇలాంటి గ్రూప్స్ని వారు ఖచ్చితంగా అరికట్టాలి అని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. వీరి మీద తగు అంటే చట్ట ప్రకారమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వేరే గ్రూప్స్ కూడా ఇక ఇటువంటి ఆలోచన రాకూడదు. ఈరోజు వేలాదిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు అందరూ అధ్యాపకులు, విద్యార్థులు, టీచర్స్ అందరూ వచ్చి ఇవాళ రోడ్ల మీద బటాయించిండ్రు అని అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి నిరసన. ఈ నిరసన యొక్క తీవ్రతను ప్రభుత్వం గుర్తించి వెంటనే తగు రీతిగా స్పందించి వారిని అరెస్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు సార్ అడుప్సా నాయకులు మనతో ఉన్నారు, ఒకసారి వరంగల్ జిల్లా అడుప్సా. అయితే సార్, ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన కూడా చాలా తీవ్రంగా ఆలోచించేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీకేమనిపిస్తుంది సార్? ఎందుకంటే గత దశాబ్దాల కాలంగా కూడా ప్రైవేటు పాఠశాలలు నడుస్తున్నటువంటి అనుభవం మీకుంది. ఒక రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకులు కూడా ఎంతోమంది ఈ ప్రైవేట్ స్కూల్స్ సేఫ్టీ గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. అట్లాంటప్పుడు దీనికి ఒక పరిష్కార మార్గం కనుకోకుండా కేవలం ఇక్కడ డబ్బుల వసూల దందాకే పాల్పడుతున్నట్టుగా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి, విద్యార్థి సంఘాలు అని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దానికి అరికట్టే విధంగా ఎట్లా చేయాలి? అయితే వాస్తవానికి గతంలో విద్యార్థి సంఘాలంటే ఐడియాలజీకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భావజాల వ్యాప్తి కొరకు కాన్ఫరెన్సెస్ ఇట్లాంటి కండక్ట్ చేసిన సందర్భంలో చందాల కొరకు విద్యా సంస్థలను అప్రోచ్ అయ్యేది మా శక్తి మేరకు ఎంతో కొంత సహకరించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంలో విద్యార్థి సంఘాలు జేఏసీలుగా ఏర్పడి, ఆ తర్వాత కుల సంఘాల జేఏసీలు ఏర్పడి, 4-5 ఒక సంఘంగా ఏర్పడి వీళ్ళు కేవలం విద్యా సంస్థల దగ్గరకు వచ్చి డబ్బులు వసూలు చేయడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సినటువంటి పనిని పక్కకు పెట్టి కేవలం డబ్బుల వసూలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలో ఏంటంటే స్కూళ్ళకు వచ్చి బెదిరించడము, స్కూల్ కరెస్పాండెంట్స్ను బెదిరించడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ విధంగా కనుక జరిగినట్లయితే గతంలో దాదాపు ఒక నెల 15 రోజుల క్రితము వరంగల్లో ఓయాసిస్ స్కూల్
మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచరు అదేవిధంగా డోర్సు గ్లాస్ డోర్స్ పలుగొట్టి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అదేవిధంగా కరెస్పాండెంట్ను కూడా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది, భయభ్రాంతులకు గురి చేశారు. అది మర్చిపోక ముందుకే వెంటనే నిన్న స్మైల్ డిజీ స్కూల్ శ్రీనివాస్ గారి మీద కూడా దాడి చేయడం అనేటువంటిది అమానుషమైనటువంటి సందర్భం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు సిపి గారిని కూడా కలుస్తున్నాం. ఇలాంటి వ్యక్తులను, ఈ గుండాగిరి చేసేటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇంతవరకు మేము కూడా విద్యార్థి సంఘాలతోటి సత్సంబంధాలు కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళము. మా సహనాన్ని వాళ్ళు పరీక్షిస్తున్నారు. కాబట్టి ఇక ముందు ఏ స్కూల్లో ఏ సందర్భంలో ఎలాంటి దౌర్జన్యాలు జరిగినా కూడా వెంటనే పోలీసు కేసులు పెడతాము. వాళ్ళ పైన చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నిన్న ఇప్పటివరకు ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు రావడం అంటే ఇది మొదటిసారి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి స్కూల్లో ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి, అన్ని కాలేజెస్లో కానీ ఉన్నాయి. అట్లాంటప్పుడు అధికారుల నుండి కానీ మీకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తున్నారా? ఇప్పుడు దీన్ని ఎవరన్నా ఖండించిండ్రా, లేకపోతే మీకున్నటువంటి మద్దతు ఎట్లా ఉంది సార్? వాస్తవానికి ఈ మధ్యలో కొన్ని సందర్భాలు చూస్తే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు వాళ్లకు ఈ విధంగా వచ్చినప్పుడు చందాలు ఇవ్వని పరిస్థితులలో ఎంఈఓను డిఈఓను కలిసి వాళ్లకు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఒక అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకు సంబంధం లేని 150 స్కూళ్ళ పేర్లు రాసిస్తే ఈ అధికారులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం మూలంగా వాళ్ళు అక్కడ నోటీస్ ఇస్తున్నారు. మా స్కూళ్ళలోకి వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ అధికారుల అండదండలతోటి అనేక మంది కరెస్పాండెంట్స్ను వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మేము చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. మా విద్యా సంస్థలకు రక్షణ కల్పించాలి. ఎందుకంటే సగం మంది విద్యార్థులకు మేము పాఠాలు చెప్తున్నాము, విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము, పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం. నిరుద్యోగులైనటువంటి యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. కాబట్టి మేము ఈ చట్ట పరిధిలోనే ఉంటాం. కాబట్టి ఈ చట్టము మా స్కూళ్లను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పి మేము అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఇట్లాంటి విద్యార్థులపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? ఖచ్చితంగా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే, ఒక స్త్రీ ఎంప్లాయీని అవమానపరిస్తే ఏ చట్ట పరిధిలోకి వస్తుందో ఆ చట్ట పరిధిలో వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఒక కరెస్పాండెంట్ను ఆయన క్యాంపస్లోకి వచ్చి ఆయన ఆఫీసులో కొడితే అది ఏ సెక్షన్ కిందకు వస్తుందో ఆ సెక్షన్ పెట్టి వాళ్ళను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. దాని కొరకే కలెక్టర్ గారిని కలిసినాము. అదేవిధంగా ఇప్పుడు సిపి గారి దగ్గర కూడా పోతున్నాం. అయితే ఇప్పటి వరకు ఇక్కడ వర్క్ ప్లేస్లలో మహిళలకు కావాల్సినటువంటి రక్షణ చట్టాన్ని కూడా ఉల్లంఘించినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి కూడా కొంతమంది ఇక్కడ విద్యార్థి నాయకులకు, ఇక్కడ అధికారులు కూడా కొంతమంది అండదండలు ఇస్తున్నారు. ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే యాక్ట్ను ఉపయోగించుకొని దాన్ని నిరుపయోగంగా చేస్తున్నారు. ఒక ఉన్నటువంటి వ్యవస్థను కూడా ఇబ్బందులు పాలు చేసేటువంటి కుట్రలో ఇక్కడ అధికారుల హస్తం కూడా కొంతమంది ఉంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై స్పందించి ఖచ్చితంగా ఇట్లాంటివి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ట్రెస్మాతో పాటు ఇక్కడ రాష్ట్ర అలాగే జాతీయ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు, వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు సిపి గారిని కూడా కలవడానికి ఇక్కడ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కలెక్టరేట్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.